కృష్ణం వాసుదేవం పోతి పరిగెత్తుకుంటూ వచ్చారు. గురువు గారు ఏమైనా శ్రావణభూతి ఏమి ఎందుకు అలా వస్తున్నావు? గురువు గారు అలా చూడండి, మన యొక్క విభూతి ఎలాగొస్తున్నాడు, ఎలాగ ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు కదా ఇందాక అంటే ఉన్నాడు గురువుగారు, కానీ మనం చెప్పుకుంటే వెళ్ళిపోయాడా? ఏదో ఉంటుందిలే, మంచి పనే ఉంటుందిలే. కాదు గురువుగారు, విపరీత ధోరణిలో వస్తున్నాడు. విపరీత ధోరణ ఏంటది అని చూస్తుంటే వాడు మెల్లిగా అలా తూలుతూ ఊగుతూ వస్తున్నాడు. తూలుతూ ఊగుతూ చిరునవ్వుతూ ఆనందంతో చిందులేస్తున్నాడు, గంతులేస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఆనందమిదేనో ఇసక ఆగదు కాలం, మనేది కొద్ది కాలం క్షణాల ఇంద్రజాలం. ఆనందం ఆనందం అనుభవించి ఆనందం పొందు. ఆనందమిదేవో ఇసక ఆగదు కాలం, మనేది కొద్ది కాలం క్షణాల ఇంద్రజాలం అంటూ నాట్యం చేస్తున్నాడు. ఆనందం దగ్గరికి వచ్చాడు. పోయి మన యొక్క వినయశీలుడు ఇంకా ఉన్నట్టు కూడా నిధులంతా వెళ్ళి పట్టుకొని వచ్చారు. విభూతి ఏ విరానైనా ఇలా అయిపోయి ఏం చేసావు గురువుగారు, మీరేం చెప్పారు? ప్రతిసారి నేనేం చెప్పాను ఎన్నో చెప్తుంటా. ఏం చెప్పు గురువుగారు, మీరేం చెప్పారు? ఆనందము బ్రహ్మ అన్నారు, ఆనందో బ్రహ్మ అన్నారు. మనిషి ఆనందంగా ఉంటే మనిషిలో బ్రహ్మ ఉంటాడు అని అర్థం కదా. మనిషి ఆనందంగా ఉంటే బ్రహ్మ ఉంటాడా? ఆనందమే బ్రహ్మం నాయన అని చెప్పాను. అంతేగాని మనిషి ఆనందంలో లోపల బ్రహ్మ ఇంట్లో కూర్చుంటాడని చెప్పలేదు కదా. గురువుగారు, మీరు చెప్పినట్లు నేను ఆనందం కోసం వెతుక్కుంటూ పోయాను. ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది, యోగం చెప్తే ఆనందం వస్తుంది, యోగం వింటే ఆనందం వస్తుంది, భక్తి కలిగి ఉంటే ఆనందం వస్తుంది. ఇలా ఇన్ని ఆనందాలు అందుకని నువ్వు ఈ ఆనందాన్ని ఎత్తుకుపోవడం ఏంటి నాయనా అని అన్నాడు. గురువుగారు, నేను గ్రామస్తులకు ఆనందం గురించి చెప్పాలని పోయాను. భగవంతుడు ఆనంద స్వరూపుడు, నిత్యానందుడు, సత్యానందుడు, ఆయనలో ఉంటే ఆనందం ఉంటుందని చెప్తున్నాను. ఇంత లోపల ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి, అయ్యా స్వాములు వారు మీరేం చేస్తున్నారు అన్నాడు. నేను ఆనందం గురించి చెప్తాను, రండి కూర్చోండి అన్నాను. వెంటనే ఆ వ్యక్తి వింటున్న వాళ్ళందరి నుంచి మధ్యలోంచి వచ్చి, నీకు ఆనందం కావాలి అంతే కదా, ఈ ఆనందం అంతా నీకేముంది, నేను ఆనందంలో ముంచి ఆనందం నేను తీసుకుపోతాను, చూపిస్తాను అన్నాడు. నాకు అప్పుడు సందేహం వచ్చింది. మీరు చెప్పిన ఆనందాల కంటే ఇంకేదో గొప్ప ఆనందం ఉండాలి అనుకుని నేను వెళ్ళాను. అలా వెళ్తుంటే ఎక్కడ ఒక మారుమూల ఒక పెద్ద తోట, మామిడి తోట. ఆ తోటలో ఎవరో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవిస్తున్నట్టు ఆనందం ఏమిటంటే, కొంతమంది కింద బలి తొలుతున్నారు, కొంతమంది పొల్లుతున్నారు, కొంతమంది తోలుతున్నారు, కొంతమంది ఏదో గానాలు చేస్తున్నారు, కొంతమంది నాట్యం చేస్తున్నారు, చేతుల్లో ఏదేదో ఒక్కొక్క బాటలు పట్టుకొని ఉన్నారు, ఒక్కొక్క సీసాలు పట్టుకొని ఉన్నారు. నేను ఇది ఏమిటి అని అడిగాను. ఇదే ఆనందం, మీరందరూ ఆనందంలో ఉన్నారు, నువ్వేదో పనికిరాని ఆనందం పొందు, అది ఆనందం అందరిని చెప్పి పాడు చేస్తారు, మీ ఆనందం దగ్గర చెప్పు, అందరూ ఆనందానికి వస్తారు అని చెప్పాను. నేను అదేమిటి ఆనందం, దీని పేరు అమృత సంజీవిని. అమృత సంజీవిని అదేంటది? అదే బ్రహ్మగారు తయారు చేసినటువంటి బ్రామ్ అనేటువంటి. ఎందుకంటే తర్వాత మాట కూడా వాడికి రావడం నోట్లో నుంచి బ్రాహ్మ అంటే బ్రహ్మే ఉంటాడు. బ్రహ్మ రామ రెండు చెప్పాం. సరే నాకు కూడా ఇవన్నీ చూస్తానన్నా. ఇచ్చాడు. అలా పోసుకునేసరికి ఏమైందో ఏమో, నాకు గొంతంతా మంట వేసింది. ఆ తర్వాత ఇలాగ మారిపోయాను. ఈ పాట నేర్పారు, ఈ పాట అలా వస్తుంటే రేడియోలో వినబడింది, ఆనందో బ్రహ్మ అని వస్తున్నాను. ఇంత లోపల రాజుభటులు ఎదురొచ్చారు. రాజుభటులు ఇద్దరు వచ్చి, ఏమి స్వామి, ఏమి ఇలా ఉన్నావు, ఏం చేసావు, ఏది నీ నోరు చూపెట్టాను. వాళ్ళు, ఇలా ఎందుకు చేసావు, నిన్ను పద కారాగారానికి అన్నారు. నేనేం చేయలేదు స్వామి, ఇది ఎవరో ఇచ్చారు అక్కడ పలానా దగ్గర అని చెప్పాను. ఎక్కడ చూపెట్టాను. వాళ్ళంతా పోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అలా చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుండలను ఏవో అన్నింటిని పగల కొడుతూ అక్కడ ఉన్న వాళ్ళు లాక్కెళ్తున్నారు. నన్ను లాక్కుపోవాలని అనుకోలేదు వాళ్ళు. నేను ఇలా వచ్చేసాను. అది గురువు గారు జరిగింది అన్నాడు. చూడండి ఆయన, విభూతి ఈ మద్యం మత్తులో పడద్దురా స్వామి, ఈ మద్యం ఒక్కసారి అలవాటైతే నిన్ను
అనేక పద్యాలు 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 అంటూ ఉంటావు. ఇప్పుడు నేను ఈ పద్యం బదులు మద్యం పట్టుకుంటుంది, దాని పైత్యం నిన్ను లాక్కుంటుంది. ఆ పైత్యంలో పడిపోయినావు అనుకో, ఇక నిన్ను కాపాడేదానికి దేవుడు కూడా ఏం దిగిరాలేడు. ఇట్లాంటి చోటికి పోవద్దురా స్వామి, ఎందుకు ఇలాంటి తన నెత్తి మీద తెస్తున్నావు అని అన్నాడు. అందులో రాజభటులు వచ్చారు అక్కడికి ఇద్దరు. గురువు గారు వాళ్ళని పట్టుకుపోతారేమో అన్నాడు. నిన్నెందుకు పట్టుకుంటారా స్వామి, నువ్వు ఉండు, నాయనలారా ఎందుకు వచ్చారు అని అడిగాడు సత్యనిష్ఠుడు. వాళ్ళు, గురువుగారు మీ యొక్క విభూతి ఈరోజు మాకు చాలా ఆనందాన్ని కలిగించే పని చేశాడు, మా రాజుగారు సంతోషిస్తున్నారు, ఈయనకి ఏదో బహుమానం ఇవ్వాలంట, పిలిచిరమ్మన్నాడు. ఏం చేశారు అట్లాగా అన్నాడు. ఎవరు అక్రమంగా అక్కడ తోటలో ఈ మద్యం తయారు చేసుకుంటున్నారు, అది ఏదో మద్యం అంటంగా రాజుగారి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారు, దీనివల్ల అనేక మంది రోగులు అవుతున్నారు, కొంతమందికి కల్తీ తాగడం వల్ల ప్రాణాలు కూడా పోయాయి. ఇదంతా కూడా మాకు నిత్యం మా రాజుగారికి నివేదిస్తూ ఉన్నారు వచ్చి అనేక మంది స్త్రీలు. కనుక ఏం చేయాలో మాకు తోచలేదు, కానీ వీళ్ళు ఎక్కడెక్కడో తెలియకుండా అనేక చోట్ల పెట్టేసి ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క విభూతి ఆర్చిపెట్టాడు కనుక మీ విభూతి సన్మానం చేయాలి అని తీసుకెళ్తామని. నేను అలా మీకు దండం, వాడి సన్మానం వద్దు, వాడికి ఏమి వద్దు. వాడు ఇప్పుడు ఈ స్థితిలో ఉండి మీ రాజుగారి దగ్గర పోయి ఆనందం మీదే పోయి సఖ అన్నాడు అనుకో, మీ రాజుగారు మళ్ళీ ఆగ్రహం రావచ్చు. అలా వదిలేసి నిద్రపోతున్నాడని చెప్పి వాడు పడిపోయాడు చూడండి, నిద్రావస్థలో ఉన్నాడు, వాడిని లేపి ఎలా పట్టకపోయేది మీరు. కనుక ఈ వాడి అవస్థ చూసి మీరు మీ రాజుగారికి నివేదించండి అన్నాడు సత్యనిష్ఠుడు. రాజభటులు, అలాగే గురువుగారు మీరు చెప్పారు కదా, ఇక మేము అదే చెప్తాం అని వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక ఎవరు కూడా మద్యానికి బానిసలు కాకూడదు. మద్యం జోలికి వెళ్ళకండి. మద్యం జోలికి వెళితే ఇంట్లో భార్య బిడ్డలు కష్టపడతారు, అవస్థలు పడతారు. ఆ మద్యం సేవించి ఆ ధనంతో మీ ఏ బిడ్డనో బాగా చదివించవచ్చు, నీ భార్యకి ఏదైనా ఆనందాన్ని కలిగించేట వస్తువు తీసిచ్చు. భార్యను ఆనందంగా చూసుకున్నప్పుడే భార్య మీకు వృద్ధాప్యం మిమ్మల్ని ఆనందంగా చూసుకుంటుంది. దయచేసి ఈ యొక్క మద్యం మానండి అని సత్యనిష్ఠుడు ఒక గ్రామంలో పోయి ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. అందరూ గురు శిష్యులంతా కూడా వెళ్ళి, నాయనరా మీరు ముందు ఇలా ప్రచారం చేయండి, ఈ మహమ్మారి మాయలో పడితే, ఈ మహమ్మారి అంటుకుంటే ఒకసారిది సంసారాలు పాడైపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది, మానవుల్ని మాయ చేస్తున్నారు, రాజు మంచివాడు, ఆ రాజు చక్కగా పరిపాలిస్తున్నాడు, కనుక మీరందరూ కూడా రాజుకు సహకరించి ఎక్కడ కూడా ఇలాంటివి ఉండకూడదని చెప్పండి, అందరికీ బోధించండి, జ్ఞానబోధ చేయండి, మనకు కూడా జ్ఞానబోధ జరుగుతుంది. గోవింద గోవింద ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ గోవింద ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే